నాని 2-3 days నాకు పరిమితం. నువ్వు మీ డాడీని అడుగు అన్ని. ఎందుకు చిన్న కూడా అంతే కదా, నువ్వు వస్తే దానికి నీకు గాని ఎక్కువ ఇచ్చేస్తే అలిసి గుర్తుందా నీకు? ఇట్లా నువ్వు ఇట్లా నేను చూపిస్తాను. ఇక్కడ కూడా చూపిస్తాను. ఇట్లా 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 నీకు స్టోరీ చెప్తాను. ఇట్లా ఇక్కడ బేబీ మై బేబీ మై బేబీ ఇట్లా దగ్గర బేబీ చిన్న నాకు ముద్దు పెట్టావనుకో నీకు ఏరోప్లేన్ లో తీసుకెళ్తాను. ఫ్లైట్ లో ఇదిగో ఇక్కడ ఏరోప్లేన్ ఉంది ఇక్కడ దగ్గర అందులో వెళ్దాం. ఇదిగో ఎలా ముద్దు పెడుతుందా? నాని బ్యాగ్ అమ్మా, నాని వేసిందమ్మా, నేను వద్దన్నాను. నాని నన్ను బదనం చేస్తున్నాను. నాని వినమ్మా, నేను హీరోయిన్, నువ్వు హీరో అమ్మా. నన్ను బదనం చేస్తున్నానండి అంటాడు చూడు. నువ్వు హీరో, నేను హీరోయిన్, నాని విలన్. నన్ను గోస్ట్ చేసిందమ్మా. ఎంత బ్యూటిఫుల్ కదా అత్త, నన్ను అగ్లీ చేసిందమ్మా నాని. ఇట్లా నువ్వు కమ్ హియర్, ముద్దు పెట్టమ్మా. నేనేం చేశానమ్మా? ముద్దు పెట్టడం గ్రేట్. My mom and dad, my lifelines, my babies. ఎన్ని రోజులైందో. యూజువల్లీ బుఫేసే కదా అవుతూ ఉంటాయి కర్ణాటకలో ఇక్కడ ఇంతే కదరా భోజనం. కర్ణాటక పెళ్లిలో ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి పెట్టుకుంటే పేరుని ఏదో అన్నారు దాన్ని. అమ్మాయి కర్డేనా? అందులో పెరుగుందా? ఓకే వెయ్యి బాగున్నావు చాలు. శాండీ అన్నీ ఉన్నాయి నానా. యాపిల్ అది బాగుందా? ఏం పడింది? అవసరం లేదు ఆడుతుంది. నువ్వు వెయ్యి. తాత కాదు అత్త నువ్వే ఆడుతున్నారు. 4 వచ్చిందా మరి. వెళ్ళారు తెలుసా నా కోసం హాట్ వాటర్ తేయడానికి. మార్నింగ్ చియా సీడ్స్ వాటర్. హైదరాబాద్లో ఉంటే నేనే చేసుకొని నేనే తాగుతా. ఇక్కడ నేను లేవగానే మా డాడీ నాకు బెడ్ మీదకి తెచ్చి ఇచ్చేస్తున్నారు చియా సీడ్స్. ఇక్కడ చూడు మా డాడీ తెచ్చి నాకు ఇస్తున్నారు పొద్దున్న. So that's special. Daughter's Day. Happy Daughter's Day. 1 కాదు దా. 9 3 9 3 wow 1 1
కాల్ కాదు 9. నౌ కాల్. దొంగోడా తాజ్. థ్యాంక్ యూ నాన్న. ఏం చేసావు? ఏంటిది కర్రీ? ఏంటి? ఫిష్ కర్రీయా? అన్ని ఫిష్ తినరు కానీ. థ్యాంక్ యూ నాన్న. వావ్ టేస్టీ. ఇంకా కావ వేడి చేస్తాడంట ఫుడ్. చూడండి ఎంత బాగుంది, పెద్ద స్టాచ్యూ. ఎయిర్పోర్ట్ బస్ ఎక్కానమాట. యాక్చువల్లీ బంద్ ఉంది ఫుల్. సో పర్సనల్ కార్స్లో వెళ్తే ప్రాబ్లం ఉండొచ్చు, అందుకనే ఎయిర్పోర్ట్ బస్ ఎక్కానమాట. డాడీ తమ్ముడు వచ్చి దింపేశారు. సో 7:25కి నా ఫ్లైట్, కానీ 3:30కి బస్ ఎక్కేసాను. ఎందుకంటే బస్సెస్ దొరుకుతలేదు, డౌట్ఫుల్ అందుకని. సో ఏం చేయాలో తెలీదు. బాక్స్ కూడా మమ్మీ కట్టేసి ఇచ్చేసింది, అదే తింటాను. అండ్ కొన్ని మూవీస్ డౌన్లోడ్ చేసుకున్నాను, ఆ మూవీస్ చూసుకుంటే వెళ్తాను. So these are the chocolates for Teja. He loves chocolates, so whenever I travel somewhere. Oh, thank you. So I could afford us this chocolate for the first time. And this is the chocolate counter in the airport at gate 23. And I bought all this for Teja. First time chundi belt anta khali undi, nade first vachindi luggage. Lucky me, because maybe 5 hours ముందు వచ్చిన అందుకని. సరే విను, ఏమైందో చెప్తున్నా. ఏమైంది తెలుసా, మా ఫ్లైట్ ఓన్లీ 15 seats, 15 or 17 seats. ఈచ్ సీట్లో ఇద్దరే, అంటే అరౌండ్ 35 or 30 అంతా నిండిపోయి ఉంది ఫ్లైట్. ఇట్స్ అ వెరీ స్మాల్ ఫ్లైట్ అన్నమాట. ఓకే, ఎయిర్పోర్ట్ లో ఉండగానే ఒక అంకుల్ కనిపించారు, కిరణ్ అంట అంకుల్ పేరు. హీల్ బి 67 years old. He only told the age and all. He started talking to everyone, each and every passenger అన్నమాట. నేనే ఫస్ట్ వెళ్ళాను ఎయిర్పోర్ట్ కి. నా తర్వాత ఒక గైనకాలజిస్ట్ వచ్చారు, అనురాధ అని. ఆవిడతో మా ఇద్దరితో స్టోరీ అంతా చెప్పేశారు. అదే మిగతా ఎంప్లాయీస్, మిగతా ప్యాసింజర్స్ వస్తే వాళ్ళతో కూడా కూర్చొని అన్ని చెప్పేస్తున్నారు అనమాట. ఇలా అయింది, అలా అయింది అని. నేను ఆయన హెల్త్ ఇష్యూస్ అని, నేను ఏం తిన్నారు అని. నేను అయితే తర్వాత జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఏదో ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళి వచ్చినట్టు అయిపోయింది 30 members. బికాజ్ ఎవ్రీ వన్ గాట్ టు నో బికాస్ ఆఫ్ హిమ్ అనమాట. అందరూ పరిచయం చేసేసుకున్నారు ఆయన, ముసలైన. అదైతే ఏంది, ఫ్లైట్ ఎక్కామా. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒక ఫ్లైట్ డిపార్చర్ అయినా టేక్ ఆఫ్ అయినా ఒక 20 minutes తర్వాత ఇట్ స్టార్టెడ్ రైనింగ్ హెవీ. అండ్ విండోస్ నా దగ్గర వీడియో ఉంది. విండోస్ దగ్గర నుంచి రెడ్ గా థండర్ లైట్స్ అనమాట, రెడ్ గా బ్లడ్ రెడ్. అది చూసరికి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఓల్డ్ పీపుల్ ఇన్ ద ఫ్లైట్. ఎవ్రీ వన్ గాట్ స్కేర్డ్ అండ్ స్టార్టెడ్ క్రైయింగ్. అండ్ థండర్స్, అదంటే టర్బ్యులెన్స్ ఎలా ఉందంటే, బికాస్ ఆఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ ఫ్లైట్, జనాలు తక్కువ, ఫ్లైట్స్ అయితే ఎక్కువ ఊగుతుంది కదా. ఎలా ఊగిందంటే నా లైఫ్ లో అలాంటి టర్బ్యులెన్స్ నేను చూడలేదన్నమాట. అండ్ ఫైనలీ ఏమైంది, అందరూ ఏడ్ చేస్తుంటే ఎయిర్ హోస్టెస్ వాళ్ళందరూ వచ్చి, ప్లీజ్ మ్యామ్ అలా ఏం కాదు, ఆగండి. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 15-20 minutes ఫర్ ఎవ్రీ వన్ టు కన్విన్స్ అండ్ మేక్ దెమ్ సిట్ అనమాట. దే ఆల్ వర్ లైక్ పానికింగ్. ఆ పానికింగ్ వదిలేస్తే నేను కూడా భయపడిపోయి ఏడుపు స్టార్ట్ చేస్తాను. నాకు అనిపించింది, ఇంత హ్యాపీగా స్టార్ట్ అయ్యాం, అందుకే వచ్చింది అని అనిపిస్తుంది చూడు ఫ్లైట్ లో. అది అయింది మొత్తానికి. ఆఫ్టర్ 20 minutes టర్బ్యులెన్స్ స్టాప్ అయింది, థండర్ స్టాప్ అయ్యాయి. దెన్ మా అందరికీ కూడా దే గేవ్ కుకీస్ అనమాట, ఇచ్చి కూల్ డౌన్ అన్నట్టు.